మీలో ఎంతమంది బెండకాయలు ముదిరిపోయినాయని పడేస్తున్నారు? అలా పడేయకుండా కరకరలాడే బెండకాయ ఫ్రై చేసుకోండి. లాస్ట్లో పల్లీలు, జీడిపప్పు, కరేపాకు వేయించి పప్పులో నంచుకొని తింటే ఉంటుంది నా సామిరంగా. ముదిరిపోయిన బెండకాయల్ని ఇలా నిలువుగా సన్నటి చిలుకుల్లాగా చేసుకున్న తర్వాత అందులో 2 స్పూన్ల కార్న్ఫ్లోర్, మైదా, అలాగే తగినంత కారము, ధనియా పొడి, రుచికి సరిపడా సాల్ట్, చిటికెడు పసుపు, అలాగే ఇక్కడ పెరుగు వేసుకుంటున్నాను. మనం తినేటప్పుడు చాలా కమ్మగా ఉంటుంది ఈ బెండకాయ ఫ్రై అనేది. మరి పలుచగా కాకుండా లైట్ గా వాటర్ చల్లి ఇలా పొడి పొడిగా బెండకాయ ముక్కల్ని కలిసేలాగా కలుపుకోవాలి. స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్న తర్వాత ఇలా బెండకాయ చిలుకల్ని విడివిడిగా వేసుకోవాలి, లేకపోతే అతుక్కుపోతాయి. బెండకాయ ముక్కలు చేప ముక్కల్లాగా త్వరగానే వేగిపోతాయి. ఇలా వేగిన తర్వాత ఒక పాన్ లో తీసుకొని పక్కన పెట్టేద్దాము. ఇదే నూనెలోనే కొంచెం పల్లీలు, జీడిపప్పు, కరేపాకు వేసుకొని ఇది కూడా ఫ్రై అయిన తర్వాత వీటిలో వేసుకుంటే కరకరలాడే బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మేమైతే ఇలానే తినేసాము. పప్పులోకి చాలా తక్కువగానే మిగిలింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. టాటా, బాయ్ బాయ్.